హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. జ్ఞానేశ్వర్ అనే ఒక వ్యక్తి తన భార్యను, అది కూడా గర్భిణిని చూడకుండా కూడా అతి కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఎందుకు జ్ఞానేశ్వర్ తన భార్యనే చంపేశాడు, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. హారిక, రైట్ ఆదిత్య. సో ఏం జరిగింది ఈ జ్ఞానేశ్వర్ విషయంలో? అంటే తన భార్య, అది కూడా గర్భిణి అని తెలిసి కూడా ఇంత కిరాతకంగా చంపేశారంటున్నారు. అసలు ఏం జరిగింది, వీళ్ళకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి హారిక? రైట్ ఆదిత్య, ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో స్థానికంగా ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూష 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహంతోనే అంటే తల్లిదండ్రుల్ని ఎదురించి మరీ పెళ్ళైతే చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో కొంతకాలంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే జ్ఞానేశ్వర్ భర్త జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఇతను వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ భార్య అనూష ఎప్పుడు ఆరోపిస్తూ గొడవలు పడడం స్టార్ట్ చేసిందంట. అయితే ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో రీసెంట్ గా కూడా అదే గొడవ జరగడంతో దీన్ని అదురుగులో చూసుకున్నాడో మరి విసిగిపోయాడో జ్ఞానేశ్వర్ అర్థం తెలియదు, కానీ ఆమె గొంతు నులిమి చంపేశారు. కానీ ఆ సిచ్యువేషన్ లో ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇంకో 24 గంటలు గడిస్తే ఒక బేబీకి జన్మనిచ్చేది. ఇప్పుడు ఒక బేబీ అండ్ ఆ భార్య ఇద్దరు చనిపోయారు. అంటే అసలు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ప్రతి కుటుంబంలో గొడవలు కామన్ అండ్ ఆ అనుమానం కూడా కామన్. అంటే అబ్బాయి అంటే హస్బెండ్ మీద వైఫ్ మీద హస్బెండ్ కి అనుమానాలు ఉండడం కూడా కామనే. కానీ ఇలా దారుణంగా గొంతు నులిమి చంపేశారు. అది కూడా వైఫ్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో చేశాడా, మరి కావాలనే చేశాడా, లేకపోతే ఎప్పటి నుంచో ఆల్రెడీ మనసులో పెట్టుకొని ఉన్నాడా అని మాత్రం ఒకసారి గమనించాలి. ఎందుకంటే డైరెక్ట్ గొంతు నులిమాడు కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరస్పరం గొడవ జరిగి ఉండాలి, అంటే కొట్టడం కూడా జరిగి ఉండాలి. అయితేనే గొంతు నులిమి చంపే అవకాశం ఉంటుంది ఆదిత్య. ఎందుకంటే అతను కత్తి వాడలేదు, అలాగని దిండు వాడలేదు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయితే అస్సలు కాదు. కానీ ఇది క్షణికావేశం అని కన్సిడర్ చేయొచ్చు. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఇది తీరని శోకం. ఎందుకంటే ఒక రోజు గడిస్తే వాళ్ళ ఇంట్లోకి ఒక చిన్న బేబీ వచ్చేది. దానివల్ల వాళ్ళు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో, వాళ్ళ సంతోషానికి అవధులు ఉండేవి కూడా కావు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి ఇప్పుడు అంటే ఇరు కుటుంబాలకు ఖచ్చితంగా పిల్లలు కావాలి అని కోరుకుంటూ పిల్లల్ని ఎప్పుడు కంటారు అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారు. ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర అంటే అనూషని ఎక్కడికైతే తీసుకెళ్లారో ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళ బంధువులు, తల్లిదండ్రులు రోదన చూస్తే మాత్రం చూడలేకపోతున్నాం. అంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వచ్చే విధంగా ఉంది వాళ్ళ బాధ. ఎందుకంటే ఒక పక్క పిల్ల పోయింది, తనతో పాటు వచ్చే మన్మరాలు వాళ్ళు కూడా పోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు నా బిడ్డని ఎలా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ఏడుస్తుంది. నా అల్లుడు ఇలా చేస్తాడు అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి ఏడుస్తుంది ఆ తల్లి. కానీ ఇదంతా పోలీసులకు మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి నేనే చంపాను అంటే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేనే చంపాను అని చెప్పేసి జ్ఞానేశ్వర్ ఒప్పుకోవడం కూడా జరిగింది. మరి ఒప్పుకున్న తర్వాత మరి ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కేసు అయితే నమోదు చేసుకున్నారు పోలీసులు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, జ్ఞానేశ్వర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ 2 బిజినెస్లు అంటే 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా నడుపుతున్నారు. అంటే ఆర్థికంగా ఎలాంటి సమస్య లేదు. కానీ ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా లేదా ఒక క్లారిటీ అయితే లేదు ఖచ్చితంగా. కానీ వీళ్ళిద్దరి మధ్యలో తరచూ గొడవలు అవుతున్నాయని మాత్రం తెలుస్తుంది. మరి దీనివల్లే ఈ అమ్మాయి అంటే అనూష గొంతు నులిమేశారా అనిపిస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్ గా తన ఫోటోలు చూసినా కూడా ప్రీ మెటర్నరీ ఫొటోస్ కూడా తీశారు. అంటే ఫోటోషూట్ కూడా జరిగింది. అంటే వాళ్ళ మధ్యలో అంటే బేబీ వస్తుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఆ టైంకి అంటే గొడవ అయ్యే టైంకి మరి ఈ అబ్బాయి అసలు ఆలోచించలేదా, మరి నాకు ఒక కొడుకో కూతురో వచ్చే అవకాశం ఉంది, మరి అదైనా ఆలోచించిండా లేదా అనేది మాత్రం ఒకసారి మనం కూడా గమనించాల్సిందే. మరి నెక్స్ట్ మరి పోలీసులు ఏం చేస్తారు? మరి కేసు అయితే నమోదు చేసుకున్నారు. మరి 2 ప్రాణాలు తీసినట్టే. ఎందుకంటే నిండు గర్భిణిని చంపారు కాబట్టి మరి రెండు ప్రాణాలు తీసినట్టే ఈ జ్ఞానేశ్వర్. మరి కేసు ఎలా ఉండబోతోంది, మరి పోలీసులు మరి ఇంకా ఏం అంటే డీటెయిల్స్ బయటకు చెప్తారు అండ్ చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే
నిజంగానే గొడవలు అయ్యాయా లేకపోతే ఇతనికి నిజంగానే ఎఫైర్ ఉందా అనేది చూడాలి. కానీ అక్కడ బంధువులు మాత్రం అంటే ఫ్రెండ్స్ కి బంధువులకు మాత్రం ఒక మెసేజ్ పెట్టేశాడంట. అంటే అనూష లేవడం లేదు, అపస్మారక స్థితిలో ఉంది, అందరూ రండి అని చెప్పేసి అందరికి మెసేజ్ అయితే పాస్ చేశాడంట. మరి పాస్ చేసిన వెంటనే స్థానికులు వచ్చి అక్కడ అనూషని హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్లిన తర్వాత అక్కడ అంటే కేజీహెచ్ హాస్పిటల్ పెద్ద హాస్పిటలే, గవర్నమెంట్ హాస్పిటల్. మరి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కూడా అక్కడ డాక్టర్స్ ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిని మీరు తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళ గుండెల్లో బాంబు వెళ్ళినట్టయితే అయ్యిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పోలీసుల అదుపులో ఈ జ్ఞానేశ్వర్ ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇతన్ని వదిలిపెట్టేది లేదు. నా కూతుర్ని నా రాబోయే మన్మరాలనో మన్మన్నో చంపేసిన వ్యక్తిని అసలు వదలొద్దు, ఇలా ఏ అమ్మాయికి ఇలా అవ్వొద్దు, ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పించాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. ఈవెన్ బంధువులు కూడా, ఫ్రెండ్స్ కూడా, అనూషకి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడి నుంచి విశాఖపట్నానికి కాల్ చేసి మరి అనూషకు ఏమో అయ్యింది, ఒకసారి చెక్ చేయండి, వెళ్ళండి అని చెప్పేసి అనడం కూడా జరిగిందంట. మరి అందరూ వచ్చి ఇప్పుడు హాస్పిటల్ దగ్గర కలుసుకున్నారు మరి ఏమైంది అని చెప్పి. కానీ వాళ్ళు తెలుసుకునే లోపే తన ప్రాణాలు పోవడం ఇప్పుడు అందరినీ దుఃఖానికి తీసుకొస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆదిత్య, హారిక, మామూలుగా ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు జరిగినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలకు చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి వాళ్ళ మధ్య ఒక చర్చకు దారితీసి మన అండర్స్టాండ్మెంట్ చేస్తారు. కాకపోతే వీళ్ళ ఇష్యూలో లవ్ మ్యారేజ్ అంటున్నారు, పేరెంట్స్ని ఎదిరించి మరి చేసుకున్నారు అంటున్నారు కదా. మరి పేరెంట్స్ అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదా, లేకుంటే వీళ్ళే అమ్మాయి సైలెంట్గా వీళ్ళ మధ్య గొడవలు అలాగే జరుగుతూ ఉన్నాయా? ఏం జరిగింది? వీళ్ళ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఖచ్చితంగా ఈ విషయం మనకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఆదిత్య. ఏంటి అంటే ప్రేమ వివాహాల్లో అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ల్లో రెండింట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇరు కుటుంబాల బంధువులు, ఇరు కుటుంబాలు కలిసి ఉంటాయి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వాళ్ళే వచ్చి మాట్లాడతారు. ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరే చేశారు మాకు ఇద్దరికి పెళ్లి, ఇప్పుడు అతని వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ఆమె వల్ల నాకు ఇబ్బంది అవుతుంది అని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. కానీ ఈ లవ్ మ్యారేజ్ లో అలా ఉండదు. ఖచ్చితంగా వీళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి గొడవ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వీళ్ళిద్దరు మాత్రమే సరి చేసుకోవాలి తప్ప మిగతా వాళ్ళకి చెప్పడానికి ఉండదు. ఈవెన్ చెప్పినా కూడా మీరిద్దరే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నది, మేం కాదు కదా చేసింది అని చెప్పేసి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు అని వీళ్ళిద్దరి మధ్యలోనే ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ ఉండొచ్చు. మేబీ వీళ్ళిద్దరే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. కానీ సాల్వ్ అవ్వకపోయేసరికి, గొడవ ఎక్కువ అయ్యేసరికి మేబీ వైఫ్ ఇంకా ఎక్కువగా తిట్టి ఉండొచ్చు. ఈ తరుణంలో అంటే అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రేమ వివాహం కాబట్టి తల్లిదండ్రులకు చెప్పాలనుకోలేదో మరి ఏందో తెలియదు. ఈవెన్ చెప్పినా కూడా జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ భర్త ధోరణి అలాగే ఉంటే, బిహేవియర్ అలాగే బిహేవ్ చేస్తే మనం ఏం చెయ్యలేము. అలాంటప్పుడు వైఫ్ ఇంకేం చేస్తుంది, తిట్టడం తప్ప, గొడవ పడడం తప్ప. అందుకే ఖచ్చితంగా ఇక్కడ క్షణిక ఆవేశమే మ్యాటర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆదిత్య. ఓకే, సో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే, వాళ్ళ ఎంక్వైరీలో ఏమన్నా తేలిన విషయాలు ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు కదా. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం చేశారా? అంటే ప్రస్తుతం